శాంతి. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు చార్టును ఉంచుకుంటే ముందుకు వెళ్తున్నామా లేక వెనకకి పోతున్నామా అనే విషయం తెలుస్తుంది. దేహ అభిమానం అనేది వెనకకి తొలగిపోయేలా చేస్తుంది. దేహి అభిమాని స్థితి ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు బాబా. ప్రశ్న: సత్యయుగం ఆదిలో వచ్చే ఆత్మకు ఆలస్యంగా వచ్చేటటువంటి ఆత్మకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏది? సమాధానం: ఆదిలో వచ్చేవారు సుఖం కావాలనేటటువంటి కోరికను ఉంచుకుంటారు. ఎందుకంటే సత్యయుగంలో ఆది సనాతన ధర్మము చాలా సుఖం ఇచ్చే విధిగా ఉంటుంది. ఆలస్యంగా వచ్చేటటువంటి ఆత్మకు సుఖం కోరుకోవటం కూడా తెలియదు. వారు శాంతి శాంతి అని వేడుకుంటూ ఉంటారు. అనంతమైనటువంటి తండ్రి నుంచి సుఖము శాంతుల యొక్క వారసత్వము ప్రతి ఆత్మకు కూడా ప్రాప్తి అవుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శరీర నిర్వహణ కొరకు కర్మలు తప్పకుండా చేయండి, కానీ అధిక జంజాటాలలో చిక్కుకోకూడదు. తండ్రిని మరచిపోయే విధంగా వ్యాపారాలు మొదలైన వాటిని గురించి చింతన చేయరాదు అంటారు బాబా. రెండో పాయింట్: మనుష్యుల యొక్క అనేక మతాలను వదిలేసి ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. ఒక్క తండ్రినే మహిమ చేయాలి. ఒక్క తండ్రినే ప్రేమించాలి. మిగిలిన అందరి నుంచి మోహాన్ని తొలగించుకోవాలి. ఈరోజు వరదానం: బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల యొక్క దాడి నుండి సురక్షితంగా ఉండేవారు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వరదానం యొక్క వివరణ: పాత సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలనేది వస్తాయి. సంస్కారాలే భిన్న భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైతే ఏ వైపు అయినా ఆకర్షణ ఉంటుందో అక్కడ వైరాగ్యం అనేది ఉండదు. సంస్కారాలు అంశమాత్రం ఒకవేళ దాగి ఉన్నా అది సమయం అనుసారంగా వంశం యొక్క రూపాన్ని తీసేసుకుంటుంది, పరవశం చేస్తుంది. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయి బేహద్దు వైరాగ్య వృత్తిని అనంత వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాలు, సంబంధాలు, పదార్థాల యొక్క దాడి నుంచి ముక్తులుగా అవ్వండి. అప్పుడు సురక్షితంగా ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: మాయతో నిర్భయులుగా పరస్పర సంబంధాలలో నిర్మాణాత్మకంగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.